టైమ్ 11 AM ఇన్ ద మార్నింగ్. ప్లేస్ మనాలి నుంచి ఒక 10 కిలోమీటర్స్ టువర్డ్స్ అటల్ టనల్. ఈరోజు మనం కవర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి అటల్ టనల్ ఫ్రమ్ మనాలి. సోలో బైక్ రైడ్ వెళ్తున్నాం మనం. టెంపరేచర్ ఇట్ ఈస్ అరౌండ్ 0 to 5 degrees. పొద్దున చాలా వర్షం పడింది. నేను మార్నింగ్ రైడ్కే వెళ్దాము అనుకున్నా. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 6 AM 7 AM అలా కాదు, అట్లీస్ట్ 9 AM 9:30 AM అని చెప్పేసి పొద్దున్నే 8కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి బైక్కి ఫ్రెష్ అప్ చేసేసి రెడీ అయినా. కానీ వర్షం ఆగలేదు, సో కొంచెం డిలే అయింది. ఇప్పుడు టైం అరౌండ్ 10:50 అయింది. ద ఫస్ట్ 10 minutes ఆఫ్ ద రైడ్ ఐ మిస్ టేకింగ్ ద షూట్. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం దూరం వచ్చేసాం మనం, అరౌండ్ సోలాంగ్ వ్యాలీ. ఈరోజు మన రైడ్ ఒక 20 నుంచి 25 కిలోమీటర్స్ వరకు వస్తుంది. మనం స్టే చేసేది ఓల్డ్ మనాలి, ప్రాపర్ మనాలి కాదు, కొంచెం అవుట్స్కర్ట్స్ బుర్వా అనే ఏరియాలో హాస్టల్లో ఉన్నాం కాబట్టి అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వస్తుంది అటల్ టనల్. రోడ్ మాత్రం పోయేటప్పుడు చాలా ఫ్రీగా ఉంది, చాలా మంచిగా ఉంది. వర్షం కొంచెం కూడా కనిపించలేదు, బ్లాక్ ఐస్ కూడా ఏం లేదు. వీఆర్ గోయింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్లో స్నోఫాల్ అలాంటివి ఏమి ఉండవు, కానీ ఎక్కడ చూసినా స్నో అయితే కనిపిస్తుంది, చాలా స్నో అనిపిస్తుంది. ఇంత ఎప్పుడు కనిపించదంటే ఎవ్రీ ఇయర్స్, బట్ ఇట్స్ సో గుడ్ దిస్ ఇయర్. మేబీ ఇయర్ సాయి విజిట్ అవుతుంది కదా, అందుకని చాలా బాగుంది కావచ్చు. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఇన్ మనాలి. చూడండి, లెఫ్ట్ సైడ్కి ముందు చాలా చాలా స్నో అనిపిస్తుంది అదంతా. ఒకసారి మన వ్లాగ్లో కానీ లేకపోతే ఎప్పుడైనా మనాలి సైడ్, లదాఖ్ సైడ్ వచ్చినప్పుడు రోడ్ మీద కొన్ని కొటేషన్స్ రాసి ఉంటాయి ఎల్లో బ్లాక్ కలర్లో. అవి రాసిన వాళ్ళు బీఆర్ఓ. ఇప్పుడు మనకు కూడా వ్లాగ్లో కనిపిస్తాయి, ఇప్పుడు నాకు అంత క్లారిటీగా గుర్తులేదు, బట్ ఆ కొటేషన్స్ చాలా బాగుంటాయి. అది రాసిన వాళ్ళు బీఆర్ఓ, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, మన పవన్ కళ్యాణ్ సినిమా ఏం కాదు. వాళ్ళే మన ఈ రోడ్ బిల్డ్ చేసే కాంట్రాక్ట్ తీసుకున్నారనమాట. లదాఖ్ రోడ్స్, ఇటు స్పితి రోడ్స్, ఇవన్నీ బీఆర్ఓ వాళ్ళే చేస్తున్నారు. అందుకని క్వాలిటీ మనం చూడొచ్చు ఎంత బాగున్నాయి, ఎంత మంచి మంచి మౌంటైన్స్లో కూడా. బై ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఒక 25-30 మేబీ 45 minutes తర్వాత మనం రీచ్ అయినాం. ఇంత రష్ వచ్చింది కదా, ఇదే అటల్ టనల్. సౌత్ పోర్టల్ అనమాట ఇది. అంటే సౌత్ పోర్టల్ మన మనాలికి దగ్గరలో, నార్త్ పోర్టల్ ద అదర్ ఎండ్, లే సైడ్, అదే సిసు సైడ్ ఉంటుంది. మనము ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి టన్నెల్లో ట్రావెల్ చేస్తాం. ముందు హిమాచల్ కార్ కాదు అది, సమ్ ఛత్తీస్గఢ్ కార్ అనుకుంటా, అందుకే ఆపి కొంచెం చెకింగ్ చేస్తున్నారు. మనం సేఫ్, తెలంగాణ బైక్ అయినా సరే వాళ్ళు బైక్ వాళ్ళని చెక్ చేయరు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మనకు ఐడియా లేదు కదా, చెక్ చేస్తారు అనుకొని నేను ఎందుకు ఆగిన. పోలీస్ ఆయన ఉండి వెళ్ళమని చెప్పిండు. ఐ ఆమ్ లైక్ వావ్, ఎంటరింగ్ ఇన్ టు ద టనల్. 1, 2 and 3 చలో. భయ్ నిజం చెప్పాలంటే ఇటు ఐస్ ఉంది, ఇటు టన్నల్ ఉంది, మీద మొత్తం స్నో ఉంది, మంచి మంచి పైన్ ట్రీస్ ఉన్నాయి. ఇలాంటిది ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు నేను. నాకు చాలా అంటే చాలా నచ్చింది. జస్ట్ టన్నల్ గండర్ అయినాక 2 నిమిషాలకే నాకు ఫ్రీజింగ్ కోల్డ్, 0 degreesలో. నాది -5 degrees జాకెట్ అనమాట. మొన్ననే పోయి డెకాథ్లాన్లో తీసుకున్నా. కంపల్సరీ అయిపోయింది, మ్యాండేటరీ అయిపోయింది, తప్పలేదు కాబట్టి తీసుకున్నా. చాలా చల్లగా అనిపించింది. సర్లే అని స్పీడ్ వెళ్దామని చూస్తుంటే పక్కన 60 స్పీడ్ అని పెట్టారు, లేకపోతే 40 స్పీడ్ అని పెట్టిండు. సో ఐ కాంట్ క్రాస్ దట్. ఓకే, అటల్ టన్నెల్ క్రాస్ అవ్వడానికి 10 minutes కాదు 15 minutes అలా పట్టింది, బికాస్ ఇట్స్ 9 kilometer లాంగ్ రైడ్. అదర్ ఎండ్ ఆఫ్ నార్త్ టనల్కి అయితే రీచ్ అయిపోయినాం మనం. లొకేషన్ ఎంత బాగుందంటే, వ్యూ ఎంత బాగుందంటే, బయటికి వచ్చేవరకు వావ్. మనది అల్ట్రా వైడ్ వ్యూ పెట్టలేదు, నేను మర్చిపోయినా, ప్రొఫెషనల్ అవ్వలేదు ఇంకా. కానీ వ్యూ స్వర్గం అనుకోండి. నాకైతే చాలా 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 నచ్చేసింది. ఆగి చూస్తున్నా, అక్కడంతా ప్లేస్ ఉంది, బైక్ వెళ్ళిపోవచ్చు మధ్యలో నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి, కానీ అయినా కూడా ఆగి ఇట్లానే చూసుకుంటూ ఉండిపోయాను నేను. ట్రాఫిక్ ఉంది, రష్ ఉంది, అది వేరే మాట, బట్ యా ఇట్స్ సో 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 గుడ్ అండి.
ఇప్పుడు మనము వచ్చిందాం, ఎక్కువ రష్ లేదు కాబట్టి బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు ఏముందో చూద్దాం. ఎందుకంటే పార్కింగ్ అక్కడ ఉందంట. నేను ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటా అంటే అతను వద్దు అని అన్నాడు. సో అటు సైడ్ వెళ్ళి పార్క్ చేసి కొన్ని అటు ఇటు ఫొటోస్ దిగి కొంచెం ఎంజాయ్ చేద్దాం. ఇదే బ్రిడ్జ్ ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి సిస్సు వస్తుంది, ఇక్కడ నుంచి రైట్ సైడ్కి కోక్సర్ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సిస్సు దాటినాక ఇదే లే హైవే అనమాట. మనాలి టు లే హైవే బీఆర్ఓ బిల్డ్ చేసింది అని అనుకున్నాం కదా, అదే ఇది. సో యా, ఈరోజైతే మనం లే లద్దాఖ్ పోవడానికి అంత ప్రిపేర్డ్గా లేము. రోడ్స్ కూడా అంత ప్రిపేర్డ్గా లేవు. అంటే బీఆర్ఓ కొంచెం స్నో క్లియరెన్స్ చేయాలి. ఏప్రిల్లో అప్పటికి రోడ్స్ ఓపెన్ అవ్వవు. కొంచెం మే ఎండింగ్, జూన్లో ఫస్ట్ బస్ ఫ్రమ్ మనాలి టు లే కాదు, అది ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. మనాలిలో ఒక స్టాప్ ఉంటుంది. ఢిల్లీ టు లే ఫస్ట్ బస్ జూన్లో స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్. సో యా, అప్పుడే బైక్స్ వెళ్ళడం సేఫ్ అని నా బిలీఫ్. ఇంత దూరం వచ్చినాక ఒక రివార్డ్ అయితే వస్తుంది కదా మనకి, మిల్తా హే జరూర్. ఒక ఫోటో దిగొద్దాం. ఇక్కడ రిటర్న్లో బ్లాక్ చేసిండ్రు, ఆపేసిండ్రు, వన్ వే చేసిర్రు. ఎందుకు వన్ వే చేసిండ్రా అని అడగడానికి కొంచెం ముందుకు వెళ్ళిన. అడిగితే రీజన్ ఏంటంటే పెద్ద ఆయిల్ ట్యాంకర్స్ వస్తున్నాయి. ఆయిల్ ట్యాంకర్స్ వచ్చినప్పుడు వన్ వే మాత్రమే అలో చేస్తారు, ఇంకో వే అలో చేయరు. అందుకని ఆపేసిండంట. సరే పక్కకు ఆగమని చెప్పిండ్రు. మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. దే వర్ టాకింగ్ టు మీ ఆల్సో నైస్లీ. యా, దిస్ ఈస్ వాట్ ఈస్ నార్త్ టన్నల్. నార్త్ టన్నల్ నుంచి కట్ చేస్తే సీదా బయటకు వచ్చేసినాం. వచ్చేటప్పుడు రోడ్ చూసినాం కదా, ఎంత మంచి ఉండే, ఎంత ప్లేన్గా ఉండే. పోయేటప్పుడు చూడండి ఎంత మడ్డీగా, బురదగా, స్లిప్పరీగా కనిపిస్తున్నాయో. ఇదే అండి ఇక్కడ పూరా అన్ప్రెడిక్టబుల్. తెలిసిందే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, కానీ ఇక్కడ వెదర్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ప్రతి సిచ్యువేషన్కి రెడీగా ఉండాలి. ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అయ్యేది, ఎప్పుడు ఏమయ్యేది తెలీదు. అండ్ ట్రాఫిక్ కూడా చూడండి, మనం ఆల్రెడీ లేట్గా స్టార్ట్ అయినాం. అరౌండ్ 9:30, 10 AM. లేట్గా స్టార్ట్ అయినాం అని అనుకునే కంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అదే కరెక్ట్ టైం కావచ్చు. దేనికైనా మేబీ అదే కరెక్ట్ టైం కావచ్చు. ఇప్పుడు నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది వ్లాగింగ్ స్టార్ట్ చేయడం చాలా ముందు. ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ లాంగ్ బ్యాక్. అప్పుడే స్టార్ట్ చేస్తే బాగుండేది, ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ వచ్చేది అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇట్స్ నాట్ లేట్, మేబీ ఇట్స్ మై రైట్ టైం అని. సర్లే, బ్యాక్ టు అవర్ అటల్ టన్నెల్ రైట్. ఇక్కడ మొత్తం స్నో అనిపిస్తుంది, అక్కడక్కడ బ్లాక్ ఐస్ కూడా ఉంది. అంటే అదే బ్లాక్ ఐస్ అంటే స్లిప్పరీ స్కిడ్డీ ఉంటుంది కదా, అదే. నాకు కొంచెం స్కిడ్డీ అనిపించింది. బట్ నో, రోనిన్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. నాకు మేబీ ఇట్స్ మై పర్ఫెక్ట్ బైక్. ఇట్స్ పర్ఫెక్ట్ బైక్ ఫర్ ఆఫ్ రోడింగ్, ఆన్ రోడింగ్, ఎనీథింగ్, హైవే రైడింగ్, దేనికైనా ఇది మంచిగా అనిపించింది. మళ్ళీ చెప్తున్నాను, ఐ థింక్ ఇట్స్ సెకండ్ టైం. యా, ఐఎమ్ ఆబ్వియస్లీ అబ్సెస్డ్ విత్ మై బైక్. ఇంకో విషయం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ మనం రిటర్న్ టు మనాలి వెళ్తుంటే చాలా తక్కువ రష్ ఉంది, రైట్ సైడ్ చాలా ఎక్కువ రష్ ఉంది. సో నేను వర్షం పడింది అని చెప్పిన కదా, మేబీ నేను ఉండే ఏరియాలో బుర్వాలో ఎక్కువ వర్షం పడలేదు కావచ్చు, ఇటు మనాలిలో కొంచెం ఎక్కువ పడిందో, లేకపోతే వీళ్ళందరూ మేబీ పంజాబ్ ఆ ఏరియా నుంచి వస్తున్నారు కావచ్చు. అండ్ యా, దిస్ ఈజ్ అ వీకెండ్, బికాస్ దాట్ మైట్ బీ వన్ ఆఫ్ ద రీజన్స్. దే మైట్ బీ గోయింగ్ టు సిస్సు ఆల్ ద వే టు విజిట్. యా, దీస్ ఆర్ టూరిస్ట్స్. ఇక్కడ రోడ్లో మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఏమేమో స్టాల్స్, అవన్నీ జాకెట్స్ కైండ్ ఆఫ్ అమ్ముతున్నారు. అవి దేనికంటే ఇక్కడ నార్త్ టన్నెల్, నార్త్ పోర్టల్ దగ్గర స్కీయింగ్ యాక్టివిటీస్, చాలా స్నో ఉంది ఇప్పటికి కూడా. అది మోస్ట్లీ డిసెంబర్, జాన్లో అవుతాయి, కానీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. స్కీయింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, స్నో యాక్టివిటీస్ ఉన్నాయి, ఏటీవీ రైడ్స్ నెక్స్ట్ వస్తుంది ఈ వీడియోలో. సోలాంగ్ దగ్గర అవన్నీ రైడ్స్ ఉన్నాయి. దాని ప్రైసెస్ వచ్చేసి 1000 నుంచి అట్లా స్టార్ట్ అయినాయి ఆ రోజు. మేబీ దాట్స్ మోర్, మేబీ దాట్స్ లెస్, తెలీదు. ఇట్ వేరీస్ బేస్డ్ ఆన్ ద సీజన్, బేస్డ్ ఆన్ ది క్రౌడ్, వేరియస్ థింగ్స్ అంట. యా, దాట్స్ ఫైన్. రోడ్ పనులు అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. దే మైట్ బీ క్లియరింగ్ ఆర్ దేర్ మైట్ బీ ల్యాండ్ స్లైడ్. నో వన్ నోస్, ఐ డోంట్ నో. నాకు ఆగి అడిగేంత ధైర్యం అయితే రాలేదు. అరే, మౌంటైన్లో ట్రాఫిక్ మధ్యలో డ్రైవ్ చేయడం
చాలా కష్టం అనుకున్నా. కానీ ఇప్పుడు నడుపుతుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. థాట్ టూ డౌన్ హిల్. కెమెరా యాంగిల్ వల్ల అంత మంచిగా డౌన్ హిల్ అని ఏర్పడతలేదు గానీ దిస్ ఈజ్ డౌన్ హిల్. మన స్పీడోమీటర్‌లో కొంచెం జూమ్ చేసి చూస్తే టైం కనిపిస్తది. అరౌండ్ 12 మధ్యాహ్నం. ఏప్రిల్‌లో అంటే సమ్మర్ టైమ్‌లో. ఇక్కడ నేను 3 లేయర్స్‌లో ఉన్నా అనమాట. థర్మల్స్ ఏసుకున్నా, రైడింగ్ జాకెట్ ఏసుకున్నా, -5 జాకెట్ ఏసుకున్నా. ఇప్పటికి కూడా చాలా చల్లగుంది. యాహ్! అరే యార్! కొందరు బైకర్స్ కూడా కనబడుతున్నారు. మంచిగా అనిపిస్తది. నేను వేవ్ చెయ్యలేదు, హాయ్ చెప్పలేదు. బట్ యాహ్! మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఒక 15 నిమిషాలు ఉన్నా కావచ్చు ట్రాఫిక్‌లో. అట్లనే మెల్లిగా మధ్యలో అలా వచ్చుకుంటూ. దాని తర్వాత మంచిగా ఖాళీ రోడ్ మొదలైంది గదా! ఇంగ చూడాలి నా సామి ఎర్రంగా. ఎంత మజా వచ్చిందంటే, పొయ్యి రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన కంటే, అబ్బా! ఇగ రోడ్ ఎండ్ అయిపోతుందే అని అనిపిస్తది. కానీ అప్పుడేమనిపించిందంటే, లివ్ ఇన్ ద మూమెంట్ అనే కొటేషన్ గుర్తొచ్చింది. సో, యాహ్! మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ కనిపిస్తుంది గదా! ఇదెందుకంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది సోలాంగ్ వ్యాలీ అనమాట. ఇవన్నీ ఏటీవీ రైడ్స్. సమ్‌వేర్ అరౌండ్ 1500 కాస్ట్ చేస్తున్నారు. వాళ్ళు పిలుస్తున్నారు. మేడమ్ రండి అని. మన దగ్గర ఇంత మంచి బండున్నంక ఆ ఏటీవీ రైడ్ అది గూడా రోడ్ మీద ఏం నడుపుతాం మనం, అంత మజా ఏం రాదనిపించింది. మేబీ ఇంకోసారి వచ్చినప్పుడు ఐ మైట్ ట్రై ఇట్. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళుంటే ఇక్కడ బావుంది అయితే చెప్పండి. అయితే ఇది సోలాంగ్ వ్యాలీ వెరీ ఫేమస్. చాలా మూవీ షూట్స్ అయినాయి. నాకు గుర్తు రావట్లేదు. చాలా బాలీవుడ్ మూవీ షూట్స్ అయినాయి. ఇక్కడ ఒక శివుని టెంపుల్ గూడా ఉంటదంట మీదికి ట్రెక్ చేస్తే. మనం వెళ్ళలేదు. మనకంత ఐడియా లేదు. పెద్ద రీసెర్చ్ గూడా చేయలేదు గదా మనం. నెక్స్ట్ టైమ్ యాహ్! డెఫినెట్‌లీ ఐ విల్ గో. అదేంటో గానీ మ్యాగీ షాప్స్, పకోడీ షాప్స్ వస్తే నా బండి దానంతట అది స్లో అయిపోతది. ఏమో ఇంగ అది మన చేతిలో లేదు. అది మన బండికున్న స్పెషల్ ఫీచర్. ఇక్కడ హార్స్ రైడ్స్ కూడా కనిపిస్తున్నట్టున్నాయే. ఎంతనో మరి రూ. 1000 ఉంటది కావచ్చు. సోలాంగ్ వ్యాలీ, సినిమా షూటింగ్ అవన్నీ అని చెప్పేసి బానే తీసుకుంటారేమో. మనమైతే అడగలేదు. మనం జస్ట్ చూసుకుంటూ మ్యాగీ తిందాం అని ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఎందుకులే రిస్క్, స్టొమక్ అప్సెట్ అవన్నీ అవసరమా అని ముందుకి వెళ్ళిపోతూ ఉన్నాం. సో, ఇంకా సోలాంగ్ వ్యాలీ ఏరియా గదా! అన్ని మ్యాగీ స్టాల్స్ ఇంకా ఉంటాయి. సో, దట్స్ వెరీ కామన్. పహాడీ మ్యాగీ ఇట్స్ ఎన్ ఎమోషన్. ఎక్కువ తింటే ఏం లేదింకా మోషన్సే. అదంతా పక్కకు పెడితే ఏటీవీ రైడ్స్ చాలా కనబడుతున్నాయి. వావ్! హిమాలయాస్‌లో హిమాలయన్ ఏసుకొని ఎళ్తుంటే వారెవ్వా! మన హైట్‌కి కొంచెం ఎక్కువైంది. నిజం చెప్పాలంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్ వోడే నాకు హిమాలయన్ బైక్ సజెస్ట్ చెయ్యలేదు. అవసరమా కొంచెం హెవీ అయితది అని అన్నాడు. అప్పుడు చాలా అఫెండ్ అయినా నేను. సర్లే అని చెప్పేసి చాలా ఆప్షన్స్ ట్రై చేశా. ఫస్ట్ హంటర్‌తో ట్రై చేశా. చాలామంది సజెస్ట్ చేసింది హంటరే అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేసినా. లాస్ట్ అన్నీ చూసి నాకు రోనిన్ పర్ఫెక్ట్ అనిపించింది. మంచిగా అనిపించింది తీసుకున్నా. ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్స్. చలో రోడ్ మంచిగుంది. స్నో ఎండ్ అయిపోయింది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. మన రైడ్ ఎండ్ అవ్వబోతుంది. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉందంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడి వరకు వచ్చిండ్రు మనతో. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి లేదా నా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఐ విల్ లుక్ ఇంటు ఇట్. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్‌లో ఎలా వ్లాగ్స్ చేస్తే బావుంటది లేదా సినిమాటిక్ చేద్దామా? ఇంకేమైనా ఇంప్రూవ్ అవ్వాలా? ఏదున్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీట్ యూ వెరీ సూన్. బై బై.